మన ఎమ్మెల్యే గారు మట్ట రాఘవయ్య గారు స్టేజ్ దగ్గర వచ్చి ఉన్నారు. అందరూ దగ్గర రావాల్సిగా కోరుతున్నాము. హలో, అనుకున్న ముందు రావాలి. హలో, ముందుకు రావాలి. రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారి సతీమణి పొంగులేటి శ్రీలక్ష్మి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాఘమయ్య గారికి నమస్తే అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందున్న మహిళా సైన్యానికి పేరు పేరున అన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మనం పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రామసింహారాయణ రఘురామరెడ్డి గారి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చాము. చాలా సందడిగా కనిపిస్తుంది. కానీ మహిళలంతా ఎందుకని అంత టెన్షన్గా ఉన్నారా? అన్నీ మనం వచ్చి 4 నెలలే కదా అయింది. అన్ని సమస్యలన్నీ 4 నెలలు ఎట్లా తీరుతాయి? 1 by 1 అన్నీ కూడా రాఘమయ్య గారు అందరూ చూస్తున్నారు కదా. రాఘమయ్య గారిని మనం 2 విధాలుగా వాడుకుంటున్నాం. ఒక విధంగా ఎమ్మెల్యేగా, ఒక విధానంగా డాక్టర్ గారు 2 రకాలుగా పనిచేస్తున్నారా. దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. మీరు టెన్షన్ పడద్దు, మేడం గారిని టెన్షన్ పెట్టద్దు, ప్రశాంతంగా ఉండండి ఫస్ట్. ఈ రోజు మేడం గారు వచ్చారా? ఈ రోజు మార్పు వస్తుంది. మీరే చూస్తారు, మార్పు చూస్తారు. నేను ఒక వారం రోజుల నుంచి మేడం గారితో తిరుగుతున్నాను. ప్రతి ఊరు కూడా ప్రతి ఊరు గురించి చాలా క్లారిటీగా చూసుకుంటున్నారు. మన ఊరిని కూడా చూసుకుంటారు తప్పకుండా. రాలే, మనం వచ్చాం కదా 4 నెలల్లోనే వచ్చామా? ఇవాళే కదా మన సమస్యలు అవన్నీ తెలుస్తున్నాయి. ఈరోజు శాంక్షన్ కూడా చేశారంట. ఇంకా అందుకని ప్రశాంతంగా ఉండండి. అందుకని ఇన్ని సమస్యలను కూడా పట్టించుకోకుండా గత ప్రభుత్వం మనకి ఏమీ పట్టించుకోకుండా వదిలేసింది. అందుకోసమే మనం 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రాఘమయ్య గారిని ఎన్నుకున్నామా? అందుకే కదా వచ్చారు. ఇంకా అన్ని పనులు అవుతాయి. ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేసిందో, చేసిందా? చేసిందమ్మా. ఏమేం చేసింది? మహిళలే చెప్పాలి. ఇప్పుడు బస్ ఫ్రీ, ఇంకా గ్యాస్ 500. మరి ఆ వెలుగు కనబడట్లేదు ఇక్కడ. అది చూపించాలి ఫస్ట్, తర్వాత సమస్యలు చెప్పుకోవాలి. అవన్నీ వస్తున్నాయి. ఓన్లీ 4 నెలలు అయింది మనకి. అవన్నీ వస్తున్నాయా? ఆ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? ఒకటన్నా ఏమి ఇవ్వాల. ఆ రోజు ఎందుకు ఉతకలేదు? మరి ఉతికి ఆరేయలేదు వాళ్ళని. ఈరోజు వస్తున్నాయి కదా, హ్యాపీ కదా. అలానే మిగతా పథకాలన్నీ కూడా ఎలక్షన్ తర్వాత వస్తాయి. మేడం గారు ప్రతిదీ ఫాలో అప్ చేస్తారు. మన మినిస్టర్ గారు ఉన్నారు కదా. ఎవరెవరు ఉన్నారు మన మినిస్టర్ గారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, మళ్ళీ రేణుకమ్మ గారు. రేణుకమ్మ ఉందా? అందరు ఉన్నారా? మన మేడం ఉన్నారా? అందరికంటే ముందుగా ఉన్నారు. మన రామసహాయం రఘురామరెడ్డి గారు కూడా అలానే మన పక్కన నిలబడతారు. మనకి ఏ సమస్య ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. మనకి ఏ సమస్య లేకుండా చూసుకోవడానికి ఫస్ట్ మహిళలకే చూస్తుంది. ఇంకా నీళ్ళు కూడా చెప్పండి, నీళ్ళు కూడా చూస్తారు. ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? రామసహాయం రఘురామరెడ్డి గారికి 3వ నంబర్ మీద, లాస్ట్ టైం వేసినట్టే 3వ నంబర్ మీద వేయండి. ప్రతి ఒక్కళ్ళు ఊరున అందరికీ చెప్పండి. మన వాళ్ళందరికీ ఇండియాలో ఎక్కడున్నా కానీ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు మనకి ఇదే ఛాన్స్. మనల్ని మనం మార్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తేనే ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 పథకాలు వచ్చాయో మనకి వస్తున్నాయో, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా 5 పథకాలు వస్తున్నాయి. 13
పెందలకాడ లేవండి, పెందలకాడ వెళ్ళండి. పండుగ రోజు వేస్తాం కదా పెందలకాడ, అంతే ఉత్సాహంతో వెళ్ళండి. అందరినీ తీసుకుని వెళ్ళండి. మన వాళ్ళందరికీ చెప్పండి. అందరూ ఉద్వేగంగా ఉన్నారు, ఆందోళనగా ఉన్నారు. ఆందోళన అనవసరం. మరి గెలిచిన 3 నెలల్లోనే నేను మన ఊరికి అక్కడ డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది 40 లక్షలతో. ఓకే, 40 లక్షలతో డ్రైనేజ్ వరకు మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే 2 సీసీ రోడ్లు కూడా నాయకులగూడెంకి ఇచ్చాను. అంటే వచ్చిన 3 నెలల్లోనే నేను ఇవి ఇచ్చాను. మరి మిగతా ఇంకా మనకి 4 సంవత్సరాల 8 నెలలు ఉంది. మరి ఇవ్వనా? ఎందుకు ఆందోళన పడుతున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాము. ఇంకొక 2-3 నెలలు టైం ఇవ్వండి, అవి కూడా వస్తాయి. అన్నీ ఒక్కరోజే రావు కదా. వచ్చే నిధులన్నీ కొద్దిగా వస్తుంటాయి. వచ్చినప్పుడు విడతల వారిగా అందరికీ ఇస్తాము. పైగా బోర్ కూడా శాంక్షన్ చేశాను నేను ఈ ఊరికి, మీకు తెలీదు. కాకపోతే పాయింట్ కూడా పెట్టారు, చూసే ఉంటారు మీరు. ఎలక్షన్ కూడా వచ్చిందని ఆపారు. పెనుబల్లి పెట్టారుగా, మరి ఎందుకు ఆందోళన? మరి కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, కలెక్టర్ గారు ఒప్పుకోవట్లేదు, అది కేసు అవుతుంది. వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి అధికారులకి, వాళ్ళు భయపడుతున్నారు వేయడానికి. మరి మనం ఏం చేయలేము, వాళ్ళ ఉద్యోగాల విషయం కదా. అందుకని 1 నెల ఓపిక పట్టండి. అప్పటి వరకు తాత్కాలికంగా ఏదైనా చూస్తాము. అది కూడా నేను చెప్పకూడదు ఇక్కడ కనుక చెప్పట్లేదు. మరి మీరందరూ తెలుసు, రాని వాటి 2 గురించి అడుగుతున్నారు కానీ వచ్చిన 4 చెప్పట్లే. మనం 4 చెప్పట్లే. మనం మేము బలవంతంగా అడిగితే చెప్పారు, బలవంతంగా అడిగితే చెప్పిస్తే చెప్పారు. కనుక మీరందరూ కూడా దయచేసి, మరి ఇన్ని చేస్తుంది కదా కాంగ్రెస్, మరి మిగతాయి కూడా చేస్తారని నమ్మండి. దానికి తోడు మేము ఎప్పుడు, నేను కానీ దయానంద్ గారు కానీ ఎప్పుడు ప్రజల్లో ఉండే మనుషులు తెలుసు కదా. 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవే. మాకు వచ్చే ప్రతి రూపాయిలో ఏదో పావులో వంతు మేము ఉంచుకొని మిగతాదంతా కూడా అందరికి ఖర్చు పెడుతూ వస్తున్నాం. సొంత డబ్బులే ఇచ్చేవాళ్ళము. మరి మనం గవర్నమెంట్ నుంచి వచ్చే ఇవ్వమా? ఇస్తాం కదా. మరి ఎందుకంటే ఆందోళనగా ఉన్నారు. మీ ఆందోళన నాకు వస్తుంది. ఇప్పుడు ఒక నుంచి పూర్గా నవ్వుకుంటున్నా, మీ టెన్షన్ పడింది, నా టెన్షన్ వస్తుంది. అవునా, నేనేం చేయలేదు. మరి ఆ డ్రైనేజ్ కనపడుతుంది అక్కడ కడుపుని. కనుక మీరందరూ కూడా నీళ్లు లేవు, మా నీళ్లు లేవు. బోర్లు పంజర్లో కూడా బోర్ వేశారు, ఫెయిల్ అయింది. అంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. మరి దానికి శాశ్వత పరిష్కారం చూడాలి. దాన్ని అధికారులతో చర్చించి మేము కూడా ఏం చేస్తే వచ్చే సంవత్సరాలు ఇట్లా నీటి కరువు రాకుండా ఉంటుందని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరందరూ దయచేసి సహకరించాలి. ఇంకా అన్నానని అనుకోవద్దు, కొంచెం నీళ్లు కూడా పొదుపుగా వాడుకోవాలి. ఇప్పటి నుంచి ఉన్నప్పుడు ఎక్కువ వృధా చేయకపోతే పొదుపుగా వాడుకుంటుంటే నీళ్ళు ఉంటాయి. భూగర్భ జలాలు అనేవి అవి నీళ్లు రావాలి. నీళ్లు వస్తేనే మనకి బోర్ వేసినా పడుతుంది. తర్వాత మన దగ్గర ఏదన్నా బోర్లు రిపేర్ లో ఉన్నా కూడా ఈ కొత్త బోర్డుతో పాటు అవి కూడా రిపేర్ చేపిస్తాం. ఎన్నికలు అయిపోయినాక మీరు మీ బజార్ని బాగా పట్టించుకుంటాను, మీకు ఏం కావాలంటే అవి చేసి పెడతాను. మరి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఇట్లా మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మరి ఏ విధంగా అయితే నాకు మంచి మెజార్టీ ఇచ్చారో ఈ ఊరు నుంచి, అదే విధంగా మరి రామ సహాయం రఘురామరెడ్డి గారికి చాలా మెజార్టీ ఇవ్వాలి, డబల్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి వచ్చి గెలిపిస్తే మే 13వ తారీఖు సోమవారం వస్తుంది. పొద్దునే లేవండి, చక్కగా వెళ్ళి 3వ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తే మరి ఎంపీ గారి నుంచి వచ్చే నిధులు కూడా మన ఊరికి ఎక్కువ వస్తాయి. అభివృద్ధి కూడా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే నిజంగా అభివృద్ధి అంత కనిపించట్లేదు ఇక్కడ. నేను వచ్చినప్పుడే అనుకున్నా ఎక్కువ అభివృద్ధి లేదు, చేయాలి. తెలుసు. కాకపోతే అన్ని ఇళ్ళకి అందాలి అనే రైతు భరోసా కూడా అందరికి 9వ తారీఖులో అందరికి వేస్తున్నామని చెప్పారు. చాలా మందికి వచ్చేసినాయి. 9వ తారీఖు అంతా వస్తాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వచ్చినాయి ఇక్కడ రైతులకి 8 ఎకరాల వరకు కూడా పడ్డాయి. మిగతాయి కూడా అలా వరుసగా ఎలక్షన్ కూడా అయ్యేటప్పుడు పడిపోతుంది. ఏ పథకాన్ని కూడా కుట్టుపడనియట్లేదు. పాతవి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా అవి రాలేదని చాలా మంది అడిగారు. అందుకని నేను కూడా మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా స్పందించి పాతవి కూడా రిలీజ్ చేశారు. చాలా మందికి చెప్పులు ఇంటికి వచ్చాయి. మరి మన ఊళ్ళో ఉన్నాయో తెలియదు కానీ చాలా ఉన్నాయా, చాలా మందికి చెప్పులు ఇంటికి కూడా వచ్చాయి. అట్లా ఏ పథకం కూడా ఆపట్లేదమ్మా, అన్నీ వస్తున్నాయి. ఎటువంటి డౌట్ లేదు మీకు. ఇల్లు కూడా అందరికీ వస్తాయి.
రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఆగస్టు 15 లోపల వస్తుంది మీకు. మరి ఉపాధి హామీ కూలీలను తీసుకుంటే వాళ్ళకు కూడా ఇప్పుడు సరిగా మస్టర్స్ చేయడం కానీ సరైన అమౌంట్ కూడా మీకు రావట్లేదు. పాత గవర్నమెంట్ లా కాదు, ఖచ్చితంగా మీకోసం మేము పోరాడతాము. అంతేకాకుండా కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు పేద మహిళలకి సంవత్సరానికి, అది కూడా. అలాగే ఉద్యోగాలు కూడా చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చారు 3 నెలల్లోనే. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మరి అందరం చూస్తున్న పెన్షన్స్ ఇంకా పెంచలేదు అనుకుంటున్నారు. అలాగే రేషన్ కార్డ్స్ పోతే రాలేదు. మరి 3 నెలలే అయింది, 4వ నెల ఎలక్షన్ కూడా వచ్చింది కనుక తాత్కాలికంగా బ్రేక్ పడింది. అవి కూడా సర్వే చేసి అందరికీ రేషన్ కార్డులు పెన్షన్స్ కూడా ఇస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఒక్కసారి మన ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి గారు RRR గుర్తుంచుకోండి, వారికి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాను. వారెవరో కాదు, మన శ్రీనన్న గారి వియ్యంకులేవారు. మరి RRR గారికి మనం ఓటేస్తే మన శ్రీనన్న గారికి వేసినట్టే గుర్తుంచుకోండి. మన శ్రీనన్న గారు అంతకుముందు ఎంపీ చేసినప్పుడు ఎలా అయితే మన మధ్యలోనే ఉంటూ ప్రజల మనిషి అనిపించుకున్నారో, ఈయన రఘురామరెడ్డి గారు కూడా మరి ఖమ్మంలోనే ఉంటూ మనందరి బాగోగులు చూసుకుంటాను, సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కువ అభివృద్ధి పనులు చేస్తాను అని హామీ ఇచ్చున్నారు కనుక వాళ్ళు మంచి మెజార్టీగా గెలిపించాలని మీ అందరికీ జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.